మార్నింగ్ టిఫిన్లోకి దోశ వేసుకున్నప్పుడు ఫస్ట్ దోశ వేయగానే అది మంచి పర్ఫెక్ట్గా వస్తే ఎంత ఆనందమో కదా. అలానే ఈరోజు నేను వేసిన దోశలన్నీ కూడా మంచి ఎర్రగాలి మంచి వచ్చాయి అన్నీ కూడా. నా ఫస్ట్ ప్రెగ్నెన్సీకి సెకండ్ ప్రెగ్నెన్సీకి ఎంత డిఫరెన్స్ ఉందో అసలు. నేను ఫస్ట్ ప్రెగ్నెన్సీలో ఎంత సింపుల్గా అసలు 8th మంత్ వరకు కూడా ఎలాంటి ప్రాబ్లం కూడా లేకుండా నాకు 9th మంత్లోకి వచ్చేసరికల్లా ప్రాబ్లమ్స్ ఏం లేవు. కాకపోతే నాకు అప్పుడు తెలియక నా ఫేక్ పెయిన్స్ డెలివరీ పెయిన్స్ అనుకునేదాన్ని. ఇంకా ఈరోజు వచ్చేసి నాకు రైస్లోకి మంచిగా నిల్వ పచ్చడి లెక్క ఉంటుంది కదా, టమాటా పచ్చడి, అది చేసుకొని అలానే కొంచెం పెరుగు పచ్చడి చేసుకుందామని చేసుకుంటున్నా. ఎప్పుడైనా సరే ప్రెగ్నెన్సీలో ఎవరైనా చేసి పెట్టే వాళ్ళు ఉంటే చాలా బాగుంటుంది అనిపిస్తుంది. అమ్మ నాకు ఇది కావాలనగానే చేసి పెట్టే అమ్మ ఉంటే ఇంకా బాగుంటుంది అసలు. ఇంకా చేసి పెట్టే వాళ్ళు లేరు కాబట్టి ఇంకా నాకు నచ్చినవి తినాలనిపించినవి చేసుకోవడము లేకపోతే తెచ్చుకోవడము తినాలి. ఇంకా ఫస్ట్ ప్రెగ్నెన్సీకి సెకండ్ ప్రెగ్నెన్సీకి ఏంది తేడా అంటే ఇంకా బ్యాక్గ్రౌండ్లో ఇలాంటివి ఉంటాయన్నమాట. ఇంకా మా పాపనే అల్లరి చేస్తూ ఉంటుంది, నేను బ్యాక్ సైడ్లో వంట చేసుకుంటూ ఉంటాను నేను. ఇంకా టమాటా పచ్చడి మాత్రం భలే కుదిరింది. మన ఛానల్ కొత్తగా చూసినట్టు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే ఓకే.